రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్లోని రాష్ట్రీయ సమాచార భవన్ ఎదుట మహాధర్నా జరిగింది. నిరాధారణకు గురవుతున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ పాత్రికేయులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తోందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణితో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడేషన్ పాలసీని వెంటనే ప్రారంభించి ఆరోగ్య బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు కోరారు. మార్చడానికి కాదు, మనం ఇక్కడ కూర్చొని మన సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రయత్నానికి కూర్చున్నాం. న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి మన సమస్యల పరిష్కారం కోసం మనం వెలుగెత్తి గొంతెత్తి చాటాల్సినటువంటి ఒత్తిడి జిల్లాల నుండి వస్తుంది. మనం పోరాటాలు చేయాల్సిందే. అది అందుకని ఏంటంటే ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అయ్యా, ముఖ్యంగా వివరిస్తున్నారు జర్నలిస్టుల పట్ల మా సమస్యలు పరిష్కరించి అపోజిషన్ కాదు, మేము రాజకీయ పార్టీ కాదు, ఈ వివిధ ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలు ఉన్న జర్నలిస్టులంతా కూడా మా సంఘంలో జర్నలిస్టులకు ఎక్రిడేషన్ కార్డులు కావాలని కోరుతున్నారు, ఇళ్ల స్థలాలు కావాలని కోరుతున్నారు, అదేవిధంగా హెల్త్ కార్డులు కావాలని కోరుతున్నారు. ఇవన్నీ కూడా అనేక రాష్ట్రాల్లో ఇస్తున్నారు. అదేవిధంగా మహిళా జర్నలిస్టుల సమీక్షం మనం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి పిలిపించాం. కనీసం ఈ ప్రభుత్వం పిలుస్తుందేమో, మాట్లాడుతుందేమో అనుకున్నాం. చీమగుట్ట ఆరంభం మాత్రమే, మన ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. ఈ ప్రభుత్వం దిగి వచ్చి మనసరి అప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కి జైలు పలుకుదాం, లేదా మనం పోరాటం మనకు ఉన్నది ఆయుధంగా. అందుకనే పెద్ద ఎత్తున 7,000 ఆగండి నుంచి చెప్పాము. నేను కానీ విలాసాని గారు కానీ అనేక సందర్భాల్లో మీరు ఆపండి తక్కువరండి. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించదలుచుకుంది ఏంటంటే, కేవలం మా సమస్యల పరిస్థితి అన్ని జిల్లాల్లో మీకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పాడు. మనం బాగానే మీరు ఆగండి, కూర్చోండి అందరు కలిసి ఒక లిస్ట్ ఇవ్వండి అన్నాడు. అందమైన కాలనీలో లైబ్రరీ పెడతా ఉన్నాడు, 2 డబుల్ బెడ్రూమ్